వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇలా ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మర్కోక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ ఇది మనకు 60 ఫీట్ బీటీ రోడ్. ఈ 60 ఫీట్ బీటీ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేలింగ్కి అయితే ఉండడం జరిగింది. ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 3 acres వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఇది మెయిన్ రోడ్, ఇది కనిపించేది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ తోటి వాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇది చుట్టూ కూడా మనకు మ్యాంగో గార్డెన్స్ అట్లా వాళ్ళైతే పెంచడం అయితే జరుగుతుంది. ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ కూడా అవైలబుల్గా ఉంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. మనకు దీంట్లో ఎలక్ట్రిసిటీ అవైలబుల్గా ఉంది. రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది, స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి అనేది 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 28 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేపీఎస్ అనేది 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫామ్ హౌస్ లాంటి వాటికి ఇది మంచి సూటబుల్ అయ్యేటువంటి ల్యాండ్ ఇది. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.